టీవీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాపై కృతజ్ఞతతో నేను కూడా ఒక మీడియా వాడిని కాబట్టి దాదాపు 32 సంవత్సరాలు ఆకాశవాణి కడప అనంతపురం కేంద్రాల్లో పనిచేశాను. మీరందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ఆహ్వానము ధన్యవాదాలు తెలుపుతూ, నేను 1994 మార్చి 7వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సౌత్ జోన్లో నంబర్ 1 ర్యాంక్ సాధించి తర్వాత అక్కడ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా జీవితం ప్రారంభించాను. కడపలో 3 సంవత్సరాలు గడిపిన తర్వాత అనంతపూర్ స్టేషన్కి రావడం జరిగింది. 97లో అనంతపూర్కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మధ్యలో ఒక 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్కు డెప్యుటేషన్ మీద వెళ్ళాను. తర్వాత తిరిగి ఆకాశవాణికి వచ్చాను. ఆకాశవాణిలో దాదాపు 29 సంవత్సరాలు పనిచేశాను. ఎందుకంటే ఒకప్పుడు నాకు స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూ సర్వీసెస్ ఇవన్నీ వచ్చినా కూడా మీడియా అంటే అభిమానం ఉండేది. తర్వాత అప్పట్లో రేడియోకి కూడా చాలా గౌరవం ఉండేది. మళ్ళీ రాను రాను మాకు కాంపిటీషన్ రావడం, వీడియో రావడం, దీనివల్ల కూడా ఒడిదుడుగులు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 20 సంవత్సరాల ఆకాశవాణి అనంతపురంలో 25 లక్షల మార్కెటింగ్ టార్గెట్ను కూడా రీచ్ చేశాను. అందరూ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడొస్తాయి రేడియోకి అనేవాళ్ళు. ఈ స్టేషన్లో 25 సంవత్సరాలు దాదాపు మార్కెటింగ్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అయ్యాం. తర్వాత ఈ లోకల్ డైలెక్ట్లో చావుడు అనేది కానీ, అగ్రికల్చర్, యూత్ ప్రోగ్రామ్స్, తర్వాత మహిళా లోకం, రకరకాల వ్యవసాయానికైతే హార్టికల్చర్, మనకు అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ ఇది. దీంట్లో హార్టికల్చర్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఏపీ మైక్రో ఇరిగేషన్ అయితేనేమి, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే వివిధ రకాల సైంటిస్టులు, రకరకాలైనటువంటి లాయర్లు, డాక్టర్లు, అసలు మన రాష్ట్రంలో ఇన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రాంలు, లాయర్ ఉంది, డాక్టర్ ఉంది, కలెక్టర్ గారు ఉన్నారు, రకరకాల ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్ హయ్యెస్ట్ మనమే కండక్ట్ చేస్తూ నిర్విఘ్నంగా చేయడానికి అటు టీవీ మిత్రులు అయితేనేమి, ప్రింట్ మీడియా అయితేనేమి, లాయర్లు, డాక్టర్లు, సైంటిస్టులు ప్రతి ఒక్కరూ నా కెరీర్కే కాకుండా మా సంస్థకు సహాయం అందించారు. ప్రతి సహాయంలో, ప్రతి విషయంలో కూడా మీరందరూ వెన్నుదండి నిలబడినందుకు ప్రతి ఒక్కరికి నేను పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు సహాయం అందించిన అందరికీ పేరు పేరున మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సివిల్ సర్వీస్ కావాలనుకున్నది వాస్తవమే, కానీ మా అమ్మ 11వ ఏటనే చనిపోయింది. మా నాన్న కూడా డిగ్రీ అయిపోతేనే చనిపోయారు. కష్టాల వల్ల గ్రూప్ 1 ఏపీపీఎస్సీలో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను, గ్రూప్ 3 సెలెక్ట్ అయ్యాను, గ్రూప్ 4 సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 1 జస్ట్ 3 మార్క్స్తో మిస్ అయిపోయింది. ఈ అన్ని కెరీర్ ఎగ్జామ్స్ని 4-5 జాబ్స్ వచ్చాయి. అప్పుడు ఆప్షన్స్లో నాకు సెక్రటరీలో రెవెన్యూ సర్వీస్ కూడా వచ్చింది. కానీ మనకు ఆల్ ఇండియా రేడియో అంటే నాకు ఇష్టం. తర్వాత కూడా మామూలుగా బేసికల్గా చిన్నప్పుడు కొంచెం తరిమెల నాగిరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలి, అంతేకాకుండా నిజాయితీగా బతకాలి. డబ్బులు ఎవరైనా సంపాదించు, ఎన్ని కోట్లైనా సంపాదించు, నిజాయితీ ప్రామాణికం అని చెప్పాం. ఈవెన్ టూరిజంలో కూడా, టూరిజంకి ఇక్కడ వచ్చిన తర్వాత తలారి రంగయ్య గారు, కలెక్టర్ గారు మేడం గారి సహాయంతోనూ ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాం. తర్వాత ఎన్నో ల్యాండ్స్ సేకరించాం. భవిష్యత్తులో కూడా టూరిజానికి కూడా నా వంతు సహాయంగా కష్టపడతానని మీ అందరి తరపున, ఎందుకంటే మీరందరూ వచ్చారు, మీడియా మీ మిత్రునికి మీడియా చూపించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.